నీ అవ పోతవో లేకుంటా లేదు ఓ దిక్కు నాకే కోటరుకు పైసలు లేవంటే నీకు బస్ కిరాయిలు అన్న బస్ కిరాయిలు అంతలా పోవాలంటే మీ అవ్వగారులనే పైసలు వంపమను అని ఒగలు. ఇద్దరం పోతే టికెట్లకే బొచ్చడైతాయి, నేను పోయేస్తతి నువ్వు ఊకో అలా అడిగితే ఏదోటి చెప్తా గాని అని ఇంకొకలు. అబ్బా ఈమె మనతోటి వస్తా అంటుంది ఏందక్క, నాకు అన్ని పైసలు లేవంటే అని ఏరేటోళ్ళు. ఇన్నొద్దులు బస్ ఛార్జీల బాధలు గిట్లుండే. మరి ఇప్పుడు 2 ఏండ్లల్లా మన ఆడోళ్ళము ఎంత ఎన్కేసినమో ఎరకన అక్కలు 8,459 కోట్ల రూపాయలు. అవునా ఎట్లా అని పరిశాన్ కాకుర్రి. ఫ్రీ బస్సులతోటి ఎక్కితిమి, ఆధార్ కార్డు చూపిస్తిమి, పుక్కట్ల తిరిగితిమి. అట్లా 251 కోట్ల ప్రయాణాలు చేస్తే 8,500 కోట్ల అయిందన్నట్టు. లేకుంటే టికెట్ల పేరు మీద గా పైకమంతా మనమే కట్టేటోళ్ళం. మరి కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అవ్వగారింటికి, అత్తగారింటికి, అక్కింటికి, చెల్లింటికి, చుట్టాలింటికి, పెండ్లీలకు, పేరంటాలకు, దావతులకు, గుళ్లకు, యాత్రలకు, షాపింగ్లకు, జాబులకు, కంపెనీలకు, టూర్లకు, బోర్లకు ఎటు పోయినా ఎంత దూరం పోయినా ఏకాన ఖర్చు లేదాయే. ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్ అన్న 0 టికెట్ కొడతాడు. ఫ్రీ లేకుంటే ఇవన్నీ తిరుగుతానికి బొచ్చడు పైసలవ్వు. మరి ఇంటాయనని అడిగే తిప్పలు తప్పింది, గులుక్కుంటిచ్చే బాధ పోయింది. టికెట్లకు పెట్టలేక కొందరు పోకనే ఊకుందురబ్బా. ఇక బస్ కిరాయిలు తప్పినందుకు ఆ పైకం ఇంట్లో చిల్లర ఖర్చులకో, పోరాల బడి ఫీజులకో అక్కరొస్తున్నాయట. ఇంకో దిక్కు మహిళా సంఘాలే బస్సులు నడిపే ఛాన్స్ ఇచ్చింది సర్కారు. బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి 152 బస్సులు కొనిస్తే ఆర్టీసీల పెట్టి నెలకు 70,000 కిరాయి తీసుకుంటురుల్లా. కిస్తీలకు వంగ మిగిలిందంతా లాభమే. ఫ్రీ బస్సులు పెట్టిన కొత్తలా కొట్లాటల వీడియోలు బొచ్చెడు తిప్పిండ్రు గాని ఇంత బస్సులు వెంచుకుంటొస్తుంటే సీట్లు దొరికి ఏ సప్పులు లేదు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ మస్తుందిలే.